హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వీడియో డైరీస్. ఇప్పుడు మనం గుబ్బలమంగమ్మ టెంపుల్ ఏరియాలో అయితే ఉన్నాము. చుట్టూ కొండలు మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. ఫుల్ గ్రీన్ ఏరియా, పెద్ద పెద్ద కొండలు, చెట్లు, చాలా పచ్చగా అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా చాలా అయితే బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. అమ్మవారు కూడా ఫుల్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావాలంటే ఏలూరు నుంచి 80 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్లు, అలా జంగారెడ్డిగూడ నుంచి అయితే 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అమ్మవారు అయితే గృహలో ఉంటుందన్నమాట. అమ్మవారి గృహ యొక్క ఆకారం ఏదో ఒక పాము సర్పం విప్పి ఉన్నట్టుగా అయితే ఉంటుంది. అమ్మవారు అయితే లోయలో ఉంటుందన్నమాట, కొండల మధ్యలో. ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఎండాకాలం, శీతాకాలం ఒకటే రావడానికి అయితే వీలుంటుంది. వర్షాకాలం అయితే ఇక్కడ అంతా మునిగిపోయి ఉంటుంది. చాలా ప్రమాదం కూడా ఇక్కడ ఏరియా. అలాగే అమ్మవారి పులి కూడా ఇక్కడ నైట్ తిరుగుతుందని చెప్తూ ఉంటారు. అమ్మవారు ఉండే ఒక గృహ పైనుంచి అయితే వాటర్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే క్లియర్గా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంతా వాటర్, ఇక్కడ కిందంతా వాటర్ అయితే ఉంది. ఇదంతా కూడా సేఫ్టీకి అయితే ఇటు ఇలా కట్టారనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవన్నీ ఉండే కాదు. పూర్వం 32 సంవత్సరాల క్రితం ఒక రైతు ఎదురు బొంగుల కోసమని వెళ్ళి వస్తున్న దారిలో ఎద్దుల బండి తిరగబడిపోయింది. అసలు ఎందుకు అలా జరిగింది అనేది ఆ రోజు అర్థం కాలేదు. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి కల్లోని అమ్మవారు కనిపించి ఇలా ఇక్కడ ఉన్నానని చెప్పిందంట. అమ్మవారి యొక్క గృహ గుబ్బలుగా ఉండటం వల్ల అమ్మవారికి గుబ్బలమంగమ్మ తల్లి అని పేరు వచ్చింది. అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసిందని ఆ ఒక్క గృహ చెప్తుంది. ఎందుకంటే ఒక 5 పడగల నాగుపాము సర్పం విప్పి ఉన్నట్టుగా ఆ గృహ అయితే మనకి కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, అమ్మవారిని అయితే దర్శించుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏ వీడియో చేసినా అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది.